ఇది సింపుల్ కాన్సెప్ట్ చూడండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, జిఎల్ పోస్ట్ చేశారు, FB 50. సో 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 40 డెబిట్, తర్వాత 31 అనేది క్రెడిట్ అవుతుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 25 డెబిట్, 50 అనేది క్రెడిట్. ఇలా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ డిఫైన్ చేశారు? SAPలో బై డిఫాల్ట్ గానే డిఫైన్ చేసి ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టింగ్ కీస్ అనేవి మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సిస్టమ్ లోనే బై డిఫాల్ట్ గా ఉంటాయి. పోస్టింగ్ కీస్ అంటారు వీటిని, పోస్టింగ్ కీస్ అంటారు. సో SAPలోనే బై డిఫాల్ట్ గా ఉన్నాయి. మీకు ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఐ మీన్ ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఇది చదవండి, పోస్టింగ్ కీస్ అంటే ఏంటి ఇవన్నీ చదవండి. చూడండి, ఇక్కడ 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి పర్పస్ పోస్టింగ్ కీస్. 40 అంటే SAPలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇట్లా పోస్టింగ్ కీస్ అనేవి SAPలో డిఫైన్ చేసి ఉన్నాయి. AT కోడ్లో ఉన్నాయి. OB 41 వెళ్ళండి, OB 41 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి పోస్టింగ్ కీస్ అనేవి. పాత్ కూడా ఉంది, కావాలంటే మీరు పాత్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూస్తారు, ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్. ఎగ్జాంపుల్ 40 ఎక్కడ ఉంది చూడండి. డబుల్ క్లిక్ చేయండి, 40 డబుల్ క్లిక్ చేయండి. 40 డబుల్ క్లిక్ చేశారు, 40 డెబిట్ చూడండి, డెబిట్ అవుతుంది. కింద చూడండి డెబిట్ ఇది, ఓకేనా. జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. క్రింద చూడండి, జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. కింద అకౌంట్ టైప్ అన్నాడు, జిఎల్ అకౌంట్. 40కి ఆపోజిట్ లో ఏముంటుంది? 50. 40కి ఆపోజిట్ లో 50 ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి, 50 తీసుకోండి. 50 అంటే ఏంటి? క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్. జిఎల్ అకౌంట్స్ ఉంది, జిఎల్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. 50కి ఆపోజిట్ లో ఏముంటుంది? 40 అనమాట. అలాగే పోస్టింగ్ కీస్ లో ఉన్నటువంటి వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ వాల్యూ డెబిట్, ఏ వాల్యూ క్రెడిట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. పైన మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మనం ఉండండి చెప్తాను. ఇంతకుముందు మనం OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. అక్కడ ఏం చేస్తాము? OBC4 లో మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి చేస్తుంటే ఏమవుతుంది? యాక్చువల్గా OBC4 లో ఏ field, which field is required or which field is not required, we can control from the field status variant. ఇప్పుడు ఒక GL పోస్ట్ చేస్తున్నాం, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 లెవెల్స్ లో ఉంటాయి. అక్కడ మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ పోస్టింగ్ కీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ న్యూ సెషన్ తీసుకుని FB 50కి వెళ్ళండి. FB 50 న్యూ సెషన్ తీసుకోండి, FB 50కి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఎగ్జాంపుల్ మనం బిజినెస్ ఏరియా అనేది రిక్వైర్డ్ లో పెట్టేసాం. OBC4 ట్రాన్సాక్షన్ కూడా తెలుసు కదా మీకు, గుర్తుందా లేదా? OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెట్టేసాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది చూడండి. కింద లైన్ ఐటమ్ లెవెల్లో బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? ఇది బిజినెస్ ఏరియా. సో లైన్ ఐటమ్ 1 లో బిజినెస్ ఏరియా ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2 లో కూడా బిజినెస్ ఏరియా ఇవ్వాలి. OBC4 ద్వారా చేస్తే మనం OBC4 లో బిజినెస్ ఏరియా అనేది రిక్వైర్డ్ లో పెట్టేసాం. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 లెవెల్స్ లో కూడా ఇవ్వాలి. బట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి బిజినెస్ పోస్టింగ్ కీస్ లో ఉంది మనకి ఫీల్డ్ స్టేటస్. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 50 ఉంది. 50 అంటే ఏంటి? డెబిట్ లైన్ ఐటమ్ లో ఏమి ఇవ్వాలి? జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఉన్నాయి. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. అంటే 50 లైన్ ఐటమ్ 50 అంటే క్రెడిట్ లైన్ ఐటమ్ 2 అనుకుందాం. సో లైన్ ఐటమ్ 2లో ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఇక్కడ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు లైన్ ఐటమ్ 1 40లో ఏమేమి ఇవ్వాలి? బ్యాక్ వెళ్ళండి, 40 తీసుకోండి. 40 ఫీల్డ్ స్టేటస్ ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షన్ సర్ప్లస్ అనేది మనం ఇక్కడ నుండి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే OBC4 కాదు, OBC4 కాదండి. OBC4 ఒక్కటే కాదు, మనం OB41 ట్రాన్సాక్షన్ కోడ్ నుండి కూడా మనము ఫీల్డ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? డెబిట్ అండ్ క్రెడిట్ ని మనం రిఫ్లెక్ట్ చేస్తుంది. విచ్ వన్ ఇస్ డెబిట్, విచ్ వన్ ఇస్ క్రెడిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో అలాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 నుంచే కాదు, OB41 ట్రాన్సాక్షన్ కోడ్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? ఇది ఫీల్డ్, వీటిని పోస్టింగ్ కీస్ అంటారు. ఇవి స్టాండర్డ్. ప్రతి డాక్యుమెంట్ కి ఒక పోస్టింగ్ కీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, 40 డెబిట్ 31 క్రెడిట్. 40 ఎక్కడ ఉందా? 40 చూసాం, 31 చూడండి. 31 ఎక్కడ ఉంది? చూసారా? 31 వేటికి అప్లికబుల్ అవుతుంది? వెండార్ కి అప్లికబుల్ అవుతుంది. అంటే ఇది వెండార్, చూడండి వెండార్. ఓకేనా? అట్లా. సో ఇట్లా ఈ పోస్టింగ్ కీస్ అనేవి బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉన్నాయి. మనం ఏమి సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్టాండర్డ్, ఇవన్నీ కూడా స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. బై డిఫాల్ట్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా డిఫైన్ చేస్తున్నాయి అన్నమాట. వీటిని ఏమంటారు? పోస్టింగ్ కీస్ అంటారు. పోస్టింగ్ కీస్. నెక్స్ట్, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది మనకి హౌస్ బ్యాంక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి 1 minute. ఓకే ఫైన్. టుమారో క్లాస్ మీకు SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ రేపు డిస్కస్ చేద్దాం. యాజ్ SAP FICO కన్సల్టెంట్ గా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. 1 hour టైం తీసుకుంటుంది. రేపు రెడీగా ఉండండి. క్లియరా? చూడండి ఎక్కడ ఉందో చూడండి టాపిక్. టుమారో ఆన్వర్డ్స్ 7 o'clock కి జాయిన్ అవుతారా? 7 o'clock, 7:30 కదా మన టైం. 7 కి జాయిన్ అయితే ఇంకొంచెం, ఐ మీన్ ఇంకొక టాపిక్ ఎక్స్ట్రా కూడా చెప్పుకోవచ్చు టైం ఉంటే. 7 కి జాయిన్ అవుతారా? టుమారో ఆన్వర్డ్స్ 7 కి జాయిన్ అవ్వండి. ఓకే, 7 అయితే ఏంటంటే మనకి చిన్నవి కొన్ని ఉన్నాయి టాపిక్స్, అంటే హాఫ్ అన్ అవర్ టైం తీసుకునేవి. అవన్నీ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దాం. మనం అనుకున్న టైం కల్లా అట్లీస్ట్ ఒక 10 to 15 days బిఫోర్ కంప్లీట్ చేయొచ్చు కోర్స్ అనేది. యాక్చువల్లీ నేను కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉంది. మేబీ 9th కదా, 9th and 10th అవైలబుల్ ఉన్నానండి. 9th and 10th. 9th సండే కదా. ఓకే, 9th and 10th ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకేనా? మళ్ళీ 11th నుండి క్లాసెస్ ఉంటాయి. ఎనీవే టుమారో ఆన్వర్డ్స్ మీరు ఒక 7 o'clock కి జాయిన్ అవ్వండి క్లాస్కి. బర్త్డే అనుకోకండి. మనం ఆల్మోస్ట్ ఎన్ని క్లాసెస్ కంప్లీట్ చేసాము? 50% కంప్లీట్ చేసాం. బాగానే వచ్చాం. సో రిమైనింగ్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాము. ఇప్పటివరకు ఎన్ని క్లాసెస్ అయినాయి మరి?
టుమారో క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దాంతోపాటు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంది, LSMW. ఆ వీడియో ఒకటి ఇస్తాను మీకు. ఆ వీడియో చూసి మీరు LSMW చేయాలి. టుమారో క్లాస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రేపు డిస్కస్ చేద్దాం. ప్యారల్ అకౌంటింగ్ అర్థమైంది అందరికి? అర్థమైందా లేదా? ఓకే, ఫైన్. క్లియర్ కదా? ఒకవేళ ఎవరికైనా అర్థమైపోతే మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను చేయిస్తాను మీతో. ఇంకా టైం ఉంది నాకు, నో ప్రాబ్లం. ఎవరన్నా చేస్తే మీకు అర్థమైందంటే ఓకే, అర్థం అవ్వకపోతే కనుక నాకు చెప్పండి. ఉన్నారా ఎవరన్నా అర్థం కాని వాళ్ళు? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? ఓకే, ఫైన్. కొంచెం నెట్వర్క్ స్లో ఉండటం వల్ల లాస్ట్ డే కొంచెం మీరు ఏమైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ మీకు అర్థమైపోతే నేను చెప్తానండి, డోంట్ వరీ. ఓకే, రేపు టుమారో అన్నమాట 7కి జాయిన్ అవ్వండి. 7కి జాయిన్ అయితే మనం కొంచెం ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.